కార్పొరేటర్ అనగానే మీకు మేయర్ అధినేత, మరి ఇక్కడ ఈస్ట్ అనగానే ఎమ్మెల్యే మాట వినాలి అంటే మీకు ఎమ్మెల్యే గారు మేయర్ గారు మీకు సపోర్ట్ బాగానే ఉంటున్నారా? అంటే మీరు అపోజిషన్ కదా, అందుకని డౌట్. అస్సలు ఉండదు, అసలు ఉండరా? అస్సలు ఉండదు. అసలు ముస్తఫా గారు అయితే మహిళా కార్పొరేటర్ అని కూడా చూడండి, కలిసిపోతారు కదా, ఆయన అదేం ఉండదు కదా. పోనీ ఎమ్మెల్యే గారు ఇలా ఉన్నారు, మరి మేయర్ గారు వారి సపోర్ట్ అస్సలు లేదండి. ఎందుకు అసలు? నేను అసలు ఆయన ఛాంబర్కి ఎప్పుడైనా వెళ్ళినా నేను చంద్రబాబు నాయుడు ఆయన ఛాంబర్కి వచ్చినట్టుగా ఎంతో సీరియస్గా చూస్తూ ఉంటారు ఆయన. అంటే టీడీపీ కార్పొరేటర్ అయినా కూడా ఇప్పుడు వార్డులో సమస్యలు ఉండవా? మరి కులం చూడడం మతం చూడడం అన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడడం అన్నారు కదా, మరి చూస్తున్నట్టుందిగా మీరు చెబుతుంటే ఇప్పుడు అన్ని అంటారు. కానీ ఆయన అయితే డైరెక్ట్గా చెప్పేశారు మీరు ఏదైనా ఉంటే మా పార్టీకి వస్తే మీకు అన్ని చేసి పెడతాము, మీకైతే మేము చేయమని చెప్పేసి. టీడీపీలో ఉంటే చేయరు, మీరు పార్టీ మరి వైసీపీలోకి వస్తే మీకు ఏదైనా చేస్తారు. సమస్య లేదే, వచ్చేదే లేదు, మేము ఈ పార్టీలోనే ఉంటాం. సమస్య లేదు, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మేము టీడీపీలోనే ఉంటాం. అంటే వైసీపీలో సచివాలయం సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ అయితే బాగుంది, ప్రజలకు పథకాలు అనడం ఎక్కడైతే అవినీతి జరగట్లా. ఈ ఒక పెన్షన్ అయినా మిగతా పథకాలన్నీ ప్రజల్లోకి బాగానే వెళ్తున్నాయి కదా, పథకాలన్నీ బాగానే అసలు 90% పథకాలు ప్రజల్లో చేరుకుంటున్నాయి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక రావటం కారణమే సంక్షేమ పథకాలు అందరికీ చేరట్లా. మరి మీ విషయానికి వస్తే మీరు ఎమ్మెల్యే సీట్ కోసం ఈస్ట్లో పోటీ పడుతున్నారు, అడుగుతున్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఎక్కడైనా ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఓకే చేసినా ఇప్పుడు జరుగుతున్న ఈ కురుక్షేత్రం యుద్ధ ప్రారంభం లోకేష్ గారే అన్నారు, మరి దీన్ని తట్టుకోగలరా మీరు? ఈసారి మాత్రం అమ్మ జనసేన టీడీపీ పొత్తులో యుద్ధమే జరిగిద్ది, తగ్గేదే లేదు ఎక్కడ. చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పార్లమెంట్ ఏదంటే గుంటూరు ఉంది ప్రెసెంట్. ఈ గుంటూరు పార్లమెంటులో కాపులకి అసలు స్థాయి ఎక్కడిచ్చారు? టీడీపీ ఎవరికి ఏ ప్లేస్మెంట్ ఇచ్చారు చెప్పండి. వైసీపీలో చూసుకుంటే మేయర్, బ్యాంక్ చైర్మన్గా, ఒక మినిస్టర్గా ఒక్క పదవులు. రానున్న రోజుల్లో ఇంకా కాపులకి పెద్ద పీట వేసే దిశగా వైసీపీ వెళ్తున్నప్పుడు మరి ఈ రోజున పొత్తు పెట్టుకున్నారు జనసేనతో, మరి కాపులకి న్యాయం ఎక్కడ జరిగిందని నేను అంటున్నాను, అందరు కూడా అంటున్నారు. ఇప్పుడు గుంటూరు ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే వెస్టే అడుగుతాం. ఈరోజు లేడీ టైగర్ రజని ఎంటర్ అయిందని అంటున్నారు. మార్పులు చోటు చేసుకుని ఒక్కొక్కరికి టీడీపీలో భయాలు పుట్టుకుంటున్నాయి. రజనీ గెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి, డ్యామ్ షూర్. రజనీ గారు ఇప్పుడు చెప్పేశారు కూడా, ఖచ్చితంగా బీట్ చేస్తాం వెస్ట్ని, తను ఒక శపథం చేసినట్టు చెప్పారు. మరి ఈసారి గుంటూరు వెస్ట్ ఓటమి టీడీపీకి ఖాయము, వైసీపీకి గెలుపు అంటారా? 18 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల ముసలోళ్ళ నుంచో పెట్టిన ఎమ్మెల్యేగా ఎవరైనా సరే ఈజీగా గెలిచే టికెట్ అది టీడీపీకి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఖచ్చితంగా బీట్ చేసి చూపిస్తాం వెస్ట్ అనుకో, నాకు సవాల్ కూడా చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ జెండా ఎగరేస్తే 175 గెలిచినట్టే అని చెప్పి రాసిమనండి చేస్తారు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత సోషల్ మీడియాని గట్టిగా రన్ చేసినా మళ్ళీ వైసీపీ రేపున లీడ్ అవుతుందని చాలామంది విశ్లేషకులు, కొంతమంది చాలామంది నాయకులు అంటున్నారు. కేసీఆర్ గారిది ఏమైంది? ఆయన ఎంతో కొంత అభివృద్ధి చేశారు. ఈయన ఏం అభివృద్ధి చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు? ఏమీ లేదు. మరి ఎట్లా అనుకుంటారు? వై నాట్ 175 అని ఎలా అనుకుంటారు? ఇదే ఈస్ట్లో రేపటిన వైసీపీ నుంచి ఒక కీలకమైన వ్యక్తి పోటీ చేయడానికి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతను గనక వస్తే వైసీపీకి ఖచ్చితంగా డ్యామ్ షూర్ గెలవచ్చు, పక్క ఇంక మాట్లాడడానికి లేదని కూడా వినబడుతున్నాయి. మరి ఈ 10 సంవత్సరాలు ముస్తఫా గారు ఉన్నారు, ఏం చేశారు? రేపు వాళ్ళు వచ్చినా అంతే చేస్తారు. ఓకే, మీరు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నాయకులతో మాట్లాడాలంటండి, టీడీపీలో ఉన్న నాయకులు వాళ్ళు బీసీని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అని అంటారు. నిజంగా ముట్టుకోరా మీరు? రేపటి రోజున 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్ని నియోజకవర్గాలకు గెలిచి బీట్ చేయబోతుంది, ప్రభుత్వాన్ని రాణించబోతుందంట? 150 సీట్లు తక్కువైతే రాదండి. పక్కా వస్తుంది. కాన్ఫిడెంట్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగా చేస్తే ఆయనే విన్ అయ్యేవాడేమో, కానీ ఆయన పాలన ఏం చేశారు? ఈ జగన్ కి 2 బటన్లు ఉన్నాయండి. పళ్ళ పైన ఒక బ్లూ బటన్,
బల్ల కింద ఒక ఎర్ర బటన్, బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఆ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది.